కర్ణాటకలో పొగాకు రైతులకి ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. అతివృష్టితో కర్ణాటక వర్జీనియా పొగాకు దెబ్బ తగిలింది. జూన్ జూలై మాసాల్లో అధిక వర్షాలు కురిశాయి. దీంతో పంట నష్టమే కాక ఉన్న పంటలో కూడా నాణ్యత లోపం తలెత్తింది. ఈ మేరకు కర్ణాటక వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు బివి జవరిగౌడ ఒక ప్రకటనలో వెల్లడించారు. పంట నష్టం 30 నుంచి 40% వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఆ మిగిలిన పంట కూడా నీరు నిలిచి పంట ముందస్తుగా పక్వానికి వచ్చిందని చెప్పారు. దీంతో నాణ్యమైన పొగాకు వచ్చే పరిస్థితి లేదని, లో గ్రేడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది 100 మిలియన్ కిలోల ఈ పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా అనుమతించిన సంగతి తెలిసిందే. గడిచిన 2-3 ఏళ్లుగా అల్లం పంట ఆకర్షణీయంగా ఉండటంతో పొగాకు సాగుదారులు అటువైపు మళ్లారు. దీంతో వర్జీనియా పొగాకు పంట ఉత్పత్తి బోర్డు అనుమతించిన దానికి కాస్త అటు ఇటుగానే ఉంటుంది. బైరగౌడ రైతు ప్రతినిధి కాబట్టి ఆయన పంట నష్టాన్ని కాస్తంత ఎక్కువగానే చెప్పే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతు ప్రతినిధులు రైతు పక్షాన్నే మాట్లాడుతూ ఉంటారు. ఆయన పంట నష్టం వివరాలు వెల్లడించిన కారణం ఏంటంటే పొగాకు బోర్డు నుంచి నష్టపరిహారం ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే పంట నష్టాన్ని కాస్తంత ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది కదా. 100 మిలియన్ కేజీలకి పొగాకు బోర్డు అనుమతిస్తే ఆయన 30 నుంచి 40% పంట నష్టం జరిగిందంటే దాని అర్థం ఆయన లెక్క ప్రకారం ఒక 30 మిలియన్ కేజీస్ షార్టేజ్ ఉండిద్ది అని అంటాడు. 30 మిలియన్ కేజీస్ కాకపోయినా కనీసం ఒక 20 మిలియన్ కేజీస్కైనా నష్టం ఉండిద్దని అంచనా వేసుకోవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా పంట నెంబర్ దిగుబడి తగ్గిపోతుంది. మాడు, లో గ్రేడు ఎక్కువ వస్తూ ఉందని నిజమే. వర్షాలు ఎక్కువ పడి నీరు ఎక్కువ నిలబడితే పంట అకాలంగా పక్వానికి వస్తే నాణ్యమైన పొగాకు దిగుబడి కాని సంగతి రైతులుగా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కర్ణాటకలో వర్జీనియా పొగాకు ఉత్పత్తి తగ్గటం ఖాయం.